सबसे बड़े चैनल दूरदर्शन नेशनल पर हर शनिवार और रविवार शाम 8:30 बजे। నమస్కారం, దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. బలహీనపడిన గులాబ్ తుఫాను, రాష్ట్ర వ్యాప్తంగా తెరిపినిచ్చిన వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు సమీక్షిస్తున్న మంత్రులు. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల, అమల్లోకి వచ్చిన కోడ్. కరోనా నేపథ్యంలో నామినేషన్ ర్యాలీలు వద్దన్న ఈసీ. పౌష్టికాహారం అందించే 35 రకాల పంటలను ఆవిష్కరించిన ప్రధాని మోదీ. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డ్రోన్ల వినియోగం పెరగాలని సూచన. పిన్నాపురం జల విద్యుత్ ప్రాజెక్టును అడ్డుకోవాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ. పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని లేఖలో స్పష్టీకరణ. పంజాబ్ కాంగ్రెస్లో కల్లోలం, పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధు రాజీనామా. సిద్ధుది నిలకడలేని వ్యక్తిత్వమన్న అమరీందర్ సింగ్. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులను కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వార్తలను వివరాలను చూద్దాం. రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలు కాస్త తెరిపినిచ్చాయి. ఈ ఉదయం నుండి కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. మరోవైపు నిన్న కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరగడంతో గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపడుతోంది. ప్రజాప్రతినిధులు కూడా భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలతో తడిసి ముద్దైన రాష్ట్రం ఉపశమనం పొందింది. అంచనాలకు భిన్నంగా రాష్ట్రంలో ఈ ఉదయం నుండి సాయంత్రం వరకు సరాసరి 0.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్, కుమరం భీం, జగిత్యాల జిల్లాలో తేలికపాటి వర్షం కురిసింది. ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్లో అక్కడక్కడ జల్లులు పడ్డాయి. కాగా పెద్దపల్లి, గద్వాల్, భూపాలపల్లి, మహబూబ్ నగర్, వనపర్తి, హనుమకొండ, కొత్తగూడెం, సిద్దిపేట, భువనగిరి, వరంగల్ జిల్లాలో వర్షం కురవలేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కాగా సోమవారం కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాలకు ఇన్ఫ్లో పెరిగింది. మూసీ ప్రాజెక్టులోకి 10,000 క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 6 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు 7,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన నేపథ్యంలో దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి అధిక వరద నీరు వస్తున్న నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డ్యాం దగ్గరికి చేరుకుని ఇన్ఫ్లో, అవుట్ఫ్లోపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరద ప్రభావిత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. మత్స్య కార్మికులు చేపల వేటకు వెళ్లొద్దని మంత్రి సూచించారు. అందరు ఆఫీసర్లు, ఇరిగేషన్ ఏఈలు కూడా అందరు కూడా ఫీల్డ్ మీదనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆ చెరువులను చూసుకుంటా ఉన్నారు. ఏ గ్రామంలో గ్రామస్తులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా, మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. చెరువుకి ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నదంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయండి. మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కావచ్చు, మీ స్థానిక తహసీల్దార్కి కావచ్చు, స్థానిక ఎస్ఐకి కావచ్చు, మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా మేము దాన్ని తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇదిలా ఉండగా హైదరాబాద్ శివార్లలోని అప్పా చెరువు పొంగి పొర్లుతూ బెంగళూరు జాతీయ రహదారిపై వరద నీరు ప్రవేశించడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రతో కలిసి అప్పా చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది అప్పా చెరువు కట్ట తెగి స్థానికులు ఇబ్బందులు పడిన దృష్ట్యా పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వర్షాల సమయంలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవేశించకుండా అప్పా చెరువు సహా నగరంలోని చెరువులను అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. కాలాల మీద ఉన్న వాళ్ళకు కూడా ఒకవేళ నిజంగానే వాళ్ళు
ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఇంకెక్కడైనా ఇండ్లు అలాట్ చేసినా నాలను కూడా సెట్ చేయమని చెప్పారు. ఇవన్నీ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చున్నారు. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కలిపి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిపి ఈ FTL ఫిక్స్ చేసే ప్రయత్నం ప్రతి చెరువు దగ్గర జరుగుతుంది. ఇది ఒక మ్యాపింగ్ చేస్తా ఉన్నారు. తొందరలో క్లారిటీ కూడా వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని ఆదేశించారు. మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను అందుబాటులో ఉంచాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గులాబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేయడంతో మూసీకి వరద పోటెత్తుతోంది. దీంతో చాదర్ఘాట్, మూసారాంబాగ్ వద్ద వంతెన వద్ద జీహెచ్ఎంసీ పోలీసు అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లోని మూసారాంబాగ్ వంతెనతో పాటు చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జిపైకి రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాలకు చిన్నారులు రావద్దని హెచ్చరించారు. చాదర్ఘాట్, శంకర్నగర్ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే హిమాయత్ సాగర్ జలాశయంలో 2 అడుగుల మేర 8 గేట్లు ఎత్తిన జలమండలి అధికారులు 6,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గండిపేట్ జలాశయం 6 గేట్లు ఎత్తి 5,000 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదిలారు. హిమాయత్ సాగర్, గండిపేట్ దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు హెచ్చరించారు. గులాబ్ తుఫాను ప్రభావం తగ్గిందని, తెలంగాణ రాష్ట్రానికి ఉపశమనం లభించినట్టేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గులాబ్ తుఫాను ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా విదర్భ, మరాఠ్వాడ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్నం తెలిపారు. ఇప్పటి వరకు ఈ సీజన్లో సాధారణం కన్నా 40% అధిక వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు. కాగా వాయువ్య పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ బెంగాల్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాగల 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. తెలంగాణలో గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్లో కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ రైతులకు 3 నెలల్లో ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని స్పష్టం చేసింది. రైతులు నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలంటూ రైతు స్వరాజ్య వేదిక దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పిచ్చింది. కర్షకులకు 4 నెలల్లో పంట బీమా సొమ్ము చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు నష్టాల పాలైన కౌలుదారులకు పరిహారంతో పాటు బీమా చెల్లించాలని పేర్కొంది. నష్టపోయిన రైతులను త్వరగా గుర్తించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపై పిన్నాపురం వద్ద చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టును అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఇంజనీరింగ్ చీఫ్ బోర్డుకు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ముందస్తు అనుమతి లేకుండా ఈ ప్రాజెక్టును నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని లేఖలో ప్రస్తావించింది. కృష్ణా బేసిన్ నుంచి జల విద్యుత్ ప్రాజెక్టులకు ఈ తరహాలో నీటిని మళ్లించడం వల్ల దేశం పరిధిలోని ప్రాంతాలకు నీటి కొరత ఏర్పడుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. బోర్డు లేదా అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం చేపట్టే కొత్త ప్రాజెక్టులు లేదా ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణను అడ్డుకోవాలని కోరింది. ఉప ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలోని హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని బద్వేల్ సహా దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. వీటికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. అక్టోబర్ 1న ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబర్ 8 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న హుజూరాబాద్ సహా ఉప ఎన్నికలు జరిగిన అన్ని స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళికి సంబంధించి సంబంధిత కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ పాత ఎలక్షన్స్ ఎక్స్పీరియన్స్ బట్టి, తర్వాత ఇప్పుడు ఇంకా కొత్త ఏదైనా అడిషనల్ డెవలప్మెంట్స్ బట్టి డెఫినెట్లీ పాత లిస్ట్ మన దగ్గర ఉంది.
ఇప్పుడు కొత్త డెవలప్మెంట్స్ వల్ల ఏదైనా సెన్సిటివ్ ఏరియాస్ ఉంటే అది కూడా మనం ఐడెంటిఫై చేస్తాము. అక్కడ అడిషనల్ గా బందోబస్తు అరేంజ్మెంట్స్, ఫుల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అక్కడ కూడా చేయడం జరుగుతున్నది. వీ విల్ డిప్లాయ్ సెంట్రల్ ఫోర్సెస్ ఆల్సో, వీ విల్ డిప్లాయ్ paramilitary forces. అవన్నీ చేసి we will ensure that there is no untoward incident while the polling is being conducted or even during the campaign period also. మరోవైపు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ జిల్లా కలెక్టరేట్లో హుజురాబాద్ ఉప ఎన్నికల నిర్వహణపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందితో పాటు వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా 2 డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తనిఖీ బృందాలను, ఫ్లయింగ్ స్క్వాడ్లను, స్టాటిక్ టీంలను, వీడియో వీవింగ్ టీంలను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, కమలాపూర్ మండలాలున్నాయని, హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. రిక్వెస్ట్ ఒకటే, వ్యాక్సినేషన్ చాలా పెద్ద స్థాయిలో చేస్తున్నాం. ఆల్రెడీ మన హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ మోర్ దాన్ 75% వ్యాక్సినేట్ అయ్యారు. అరౌండ్ 18% పాపులేషన్ ఉన్నవారు. మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ చేయాలని కోరుకున్నాం. దాంతోపాటు వ్యాక్సినేషన్ లో మేజర్ క్రైటీరియా డబుల్ వ్యాక్సినేట్ చేసిన వాళ్ళని ఎలక్షన్ డ్యూటీకి వీఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్ దమ్. అదేవిధంగా నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేసిన ఆల్ పొలిటికల్ పార్టీస్ వారు కూడా ఎవరు క్యాండిడేట్ ఏజెంట్ లేదా పోల్ ఏజెంట్ ఎవరు పెడుతున్నారు వారు కూడా తప్పకుండా వ్యాక్సినేట్ చేసి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అంశాలు. అండ్ అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సోషల్ డిస్టెన్స్ అండ్ మాస్క్ అండ్ శానిటైజర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అది ప్రతి ఎలక్షన్ ఈవెంట్స్ లో అందరినీ పాటించాలి. అండ్ ప్రత్యేకంగా పొలిటికల్ పార్టీస్ కూడా వారిని కూడా పాటించాలని కోరుకున్నాను. కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిష్పక్షపాతంగా కఠినంగా అమలు చేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్నికల ఫిర్యాదులకు సంబంధించి కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కలెక్టర్ గారికి, నాకు, అట్లాగే డీజీపీ గారికి, సిఎస్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ పోల్ రిలేటెడ్ వైలెన్స్. అది ప్రీ ఎలక్షన్ కానీ, డ్యూరింగ్ ది ఎలక్షన్ కానీ, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ ఎక్కడ కూడా ఎటువంటి హింసాత్మక సంఘటనలు ఎన్నికలకు సంబంధించిన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జరగకూడదని స్పష్టంగా 12వ పాయింట్లో ఇవ్వడం జరిగింది. సో దాన్ని 100% స్ట్రిక్ట్ గా ఎన్షూర్ చేయడానికి కమిషనరేట్ పోలీస్ చాలా అంకిత భావంతో కృషి చేస్తాం. ఇక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా తాజా పరిణామాల నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికను హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికగా అభివర్ణించారు. అక్టోబర్ 2న హుజురాబాద్ లో బండి సంజయ్ ర్యాలీ ఉంటుందని ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రజలారా, హుజురాబాద్ ప్రజలారా, ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ షెడ్యూల్ వచ్చింది. నోటిఫికేషన్ వస్తా ఉంది కాబట్టి అక్టోబర్ 30వ తారీఖు నాడు ఎన్నికలకు మన గంట మోగింది కాబట్టి ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏ వాడకట్టుకో ఆ వాడకట్టు, ఏ గ్రామానికి ఆ గ్రామం మీరే కథానాయకులై ఈ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 2వ తారీఖు నాడు బండి సంజయ్ గారి పాదయాత్ర ముగింపు సమావేశం అంబేద్కర్ చౌరస్తాలో ఉంటది. అది ర్యాలీ, బహిరంగ సభ కాదు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వ్యవసాయ శాస్త్రవేత్తలు కొత్తగా అభివృద్ధి చేసిన 35 రకాల పంటలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. వాతావరణ మార్పులను తట్టుకోవడం, అధిక పౌష్టికాహార విలువలు కలిగిన ఈ వంగడాలను భారత వ్యవసాయ పరిశోధనా మండలి ICAR అభివృద్ధి చేసింది. కరువు పరిస్థితులను కూడా అధిగమించి పండే శనగ, బలవర్ధక పోషకాహారం అందించగల వరి, గోధుమ, మొక్కజొన్న తదితర వంగడాలు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ ప్రజలకు పౌష్టికాహారం అందించగల వంగడాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞాన రంగం సమానంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని అన్నారు.
ఇందుకు గాను వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సాంకేతికతను గణనీయంగా ఉపయోగిస్తున్నట్టు ప్రధాని తెలిపారు. ఈ క్రమంలో డ్రోన్లు, సెన్సార్ల వినియోగాన్ని పెంచాలని సూచించారు. नई परिस्थितियों के अनुकूल अधिक पोषण युक्त बीजों, इस पर हमारा फोकस बहुत अधिक है. हाल के वर्षों में अलग अलग फसलों की ऐसी 1300 से अधिक सीड वैरायटी, बीज की विविधताएं तैयार की गई हैं. इसी श्रृंखला में आज 35 और क्रॉप वैरायटी देश के किसानों के चरणों में समर्पित की जा रही है. एमएसपी में बढ़ोतरी के साथ साथ हमने खरीद प्रक्रिया में भी सुधार किया ताकि अधिक से अधिक किसानों को इसका लाभ मिल सके. रबी सीजन में 430 लाख मैट्रिक टन से ज्यादा गेहूं खरीदा गया. इसके लिए किसानों को 85,000 करोड़ से अधिक का भुगतान किया गया है. कोविड के दौरान गेहूं खरीद केंद्रों की संख्या 3 गुना तक बढ़ाई है. साथ ही दलहन, तिलहन, इन खरीद केंद्रों की संख्या भी 3 गुना बढ़ाई गई. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ పథకం సత్ఫలితాలిస్తోంది. మాతా శిశు మరణాలను తగ్గించడంతో పాటు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న కేసీఆర్ కిట్ పథకంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. మాతా శిశు సంరక్షణే ప్రధాన ధ్యేయంగా పేదింటి మహిళలకు సైతం సురక్షిత ప్రసవాలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించింది. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం తర్వాత తల్లి బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చే వరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రసవం కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రైవేటుకు దీటుగా వైద్య సేవలు అందించడంతో పాటు కేసీఆర్ కిట్ ద్వారా తల్లి బిడ్డకు అవసరమైన సదుపాయాలన్నింటినీ సమకూరుస్తోంది. 4 ఏళ్ల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించగా అప్పటి నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటిదాకా దాదాపు 12,000 కాన్పులు చేసి కేసీఆర్ కిట్ అందజేశామని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం చేయించుకున్న వాళ్లకు ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు అందిస్తోందని చెప్పారు. ఆర్థిక సాయంతో పాటు 2,000 రూపాయల విలువ చేసే 16 రకాల వస్తువులను కూడా కిట్ రూపంలో అందజేస్తున్నామన్నారు. ప్రసవం తర్వాత 102 వాహనంలో తల్లి బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నట్టు చెప్పారు. ప్రసవం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి వచ్చామని, తమను ఆసుపత్రి సిబ్బంది చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని, వైద్య సేవలు కూడా చాలా బాగున్నాయని వట్టిమల్ల గ్రామానికి చెందిన రజిత చెబుతున్నారు. మొదటి కాన్పు కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చానని, వైద్యులు, సిబ్బంది సేవలు బాగున్నాయని, కేసీఆర్ కిట్ కూడా అందజేశారని గోరంట గ్రామానికి చెందిన లక్ష్మి చెప్పారు. ఫస్ట్ కాన్పు పాప పుట్టింది, గవర్నమెంట్ మంచిగా చూసుకుని కేసీఆర్ కిట్ ఇచ్చి. ప్రైవేట్ ఆసుపత్రిలో అయ్యే ఖర్చును భరించలేక ప్రభుత్వాసుపత్రికి వచ్చిన తాము ఇక్కడి సదుపాయాలను చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉందని, కేసీఆర్ కిట్ పథకం వల్లే తాము ఇంత మంచి వైద్య సేవలు పొందుతున్నామని చీకోడు గ్రామానికి చెందిన రమ చెప్పారు. ఇక్కడ సివిల్ హాస్పిటల్లో మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. డాక్టర్లు కూడా చాలా మంచిగా వస్తారు, అన్ని మంచిగా ఉన్నాయి. ప్రైవేట్లో అప్పుడు కంటే ఇక్కడ చాలా బాగుంది. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్రావు మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు కేసీఆర్ కిట్ పథకం ఓ వరంగా మారిందని, జిల్లా ఆసుపత్రిలో ఇప్పటిదాకా 9,962 ప్రసవాలు జరిగాయని, వారందరికీ కేసీఆర్ కిట్ ప్రయోజనాలు అందజేశామన్నారు. కేసీఆర్ కిట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే సాధారణ కాన్పులు మరియు అవసరమైతే సి సెక్షన్స్ కూడా మాక్సిమం అంటే దాదాపు 100% కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రైమరీ హెల్త్ సెంటర్లు జరగాలనే ఉద్దేశంతో, ఆర్థిక భారం కావద్దు ప్రజలకు అనే ఉద్దేశంతో వాళ్ళకు ఈ స్కీమ్ వర్తించే విధంగా స్టార్ట్ చేయడం జరిగింది. సో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు
2017 జూన్ 2వ తారీఖు నుంచి ఇప్పటి వరకు దాదాపు 12,000 కాన్పులకు గాను అర్హులైన వారందరికీ కూడా కేసీఆర్ కిట్ ఇచ్చుకుంటూ వాళ్ళకు మానిటరీ బెనిఫిట్ కూడా డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది. సో దాదాపు మనకు ప్రతి సంవత్సరం గాను 4,50,50,50 లక్షల నుంచి 5,70,00,000 వరకు కూడా ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ దాదాపు 21 కోట్ల రూపాయలను కూడా వాళ్ళకు డీబీటీ రూపంలో వారి బెనిఫిషియరీ అకౌంట్లో ఇన్స్టాల్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ స్కీమ్ ద్వారా కూడా దాదాపు 45% ఉన్న డెలివరీలు దాదాపు 50% కూడా పెరగడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గులాబ్ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో ఆ గ్రామం నలువైపులా జలదిగ్బంధంలో చిక్కుకుంది. రాకపోకలకు ఆస్కారమే లేదు. ఈ తరుణంలో అనారోగ్యంతో ఉన్న ఓ బాలుడికి మందులు అత్యవసరమయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి ఆ బాలుడికి డ్రోన్ ద్వారా మందులను అందజేశారు. కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూద్దాం. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామం సోమవారం జలదిగ్బంధమైంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. గ్రామానికి చెందిన మిర్యాల గంగారాం కుమారుడు కన్నయ్య అనారోగ్యంతో ఉన్నాడని, వైద్యుని వద్దకు వెళ్లే పరిస్థితి లేదని, అతనికి అత్యవసరంగా మందులు కావాలని గ్రామస్తులు అధికారులకు తెలిపారు. దీంతో స్పందించిన అధికారులు ఫోన్ ద్వారా బాలుడి వివరాలు తెలుసుకున్నారు. వైద్యుల సూచన మేరకు అతడికి అవసరమైన మందులను డ్రోన్ ద్వారా బ్రిడ్జి అవతల వైపుకు చేర్చగా ఆశా వర్కర్ మంగమ్మ వాటిని బాలుడి ఇంటికి తీసుకెళ్లి అందజేశారు. తక్షణమే స్పందించిన అధికారులకు బాలుడి తల్లిదండ్రులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ద్వీపము ఆ వాటర్లో మొత్తం మునిగిపోవడం జరిగింది. సో విలేజర్స్కి అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ విలేజ్లో ఒక 16 months బాయ్ కన్నయ్య అనే అబ్బాయి కొంచెం యూరినరీ ఇన్ఫెక్షన్, మళ్ళీ కడుపు నొప్పి, కొంచెం జ్వరంతో మాకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము మా వైద్య సిబ్బందితోనే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ విలేజ్కి వెళ్ళడానికి అన్ని దారులు ఆల్మోస్ట్ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సో మేము ఆర్డీఓ గారి సహకారం తీసుకోవడం జరిగింది. ఆర్డీఓ గారికి డ్రోన్ ద్వారా మెడిసిన్స్ ఇవ్వచ్చు సార్ అని మనము ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు అందరూ ఒప్పుకొని అక్కడ విలేజ్లో ఎక్కడైతే మందులు స్ప్రే చేయడానికి వాడుతున్నారో కొంచెం పెద్ద సైజు డ్రోన్ మాకు అవైలబుల్ ఉంచడం జరిగింది. పక్కన రాంపూర్ సర్పంచ్ నారాయణ రెడ్డి గారు మరియు పిట్లం ఎంఆర్ఓ రామ్మోహన్ గారు మరియు ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు అందరు కలిసి అక్కడ నిలబడి ఆ విలేజ్కి కావాల్సిన 1200 మంది విలేజ్కి కావాల్సిన అన్ని రకాల మెడిసిన్స్, అంటే జ్వరాలకు కానీ, మామూలు జలుబుకి కానీ, సీజనల్ డిసీజెస్ కానీ, మోషన్స్, వామిటింగ్స్ కానీ, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ మెడిసిన్స్ పంపేయడం జరిగింది. అట్లానే పిల్లవాడికి సరిపోయేటన్ని మెడిసిన్స్ కూడా పంపేయడం జరిగింది. హిమాలయ ప్రాంతంలో రహదారుల విస్తరణ ద్వారా పర్యాటక రంగం అభివృద్ది చెందుతుందని కేంద్ర రహదారులు, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. 2 రోజుల జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మాణంలో ఉన్న జోజిలా జెడ్ మార్గ్ సొరంగ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 370 అధికరణ రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. దీంతో పాటు మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు ఇతర ప్రాంతాలతో మెరుగైన అనుసంధానం కల్పించేందుకు హైవేలు, సొరంగాలు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టిందని మంత్రి తెలిపారు. జోజిలా సొరంగం వల్ల శ్రీనగర్, లేహ్, లద్దాఖ్ మధ్య ప్రయాణ సమయం, దూరం తగ్గుతుందని చెప్పారు. సరిహద్దులోని భారతీయ సైన్యం వ్యూహాత్మక సామర్థ్యాలు కూడా మెరుగవుతాయని చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికను ఈ దశలో వాయిదా వేయడం కానీ, రద్దు చేయడం కానీ కుదరదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక జరుగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. భవానీపూర్కు ఉప ఎన్నిక నిర్వహించడం అత్యవసరమని పేర్కొంటూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి లేఖ రాయడాన్ని కలకత్తా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆ లేఖను వ్యతిరేకిస్తూ భవానీపూర్ ఎన్నిక వాయిదా వేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ దశలో ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ సీఎస్ తీరును ప్రస్తావిస్తూ ఎవరో ఒక వ్యక్తి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో పనిచేయకూడదని, ఎవరు అధికారంలో ఉన్నా చట్ట ప్రకారం విధులను నిర్వర్తించాలని వ్యాఖ్యానించింది.
కరోనా మహమ్మారి నుంచి కేవలం వ్యాక్సిన్ మాత్రమే రక్షణ కల్పిస్తుందని, మహమ్మారిని అరికట్టాలంటే కరోనా జాగ్రత్తలు పాటిస్తూ తప్పకుండా టీకా వేసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా 100% వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని పూర్తి చేసిన కౌన్సిలర్లను జోగు రామన్న సత్కరించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. అర్హులైన వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. 1,78,000 మంది 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పటి వరకు 1,78,000 మంది మరి అయితే జనాభాలో మన దాదాపు ఒక 90,000 మందికి ఇప్పటికీ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అట్లా ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే మరి ఈరోజు దగ్గర మనం ఆదిలాబాద్ జిల్లాలో మరి ఈరోజు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం కింద రోజు 17,500 మందికి వ్యాక్సినేషన్ ప్రోగ్రాం చేస్తుంటే మరి ఇప్పటి వరకు మరి 1,63,585 మంది అంటే ఆదిలాబాద్ జిల్లా 93% వ్యాక్సినేషన్ ప్రోగ్రాం పూర్తి చేసుకుంటారు. ఇది కేవలం సక్సెస్ కావడానికి ముందు ప్రజలు సహకరించాలి. మరి ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అట్లనే మరి డేవిడ్ గారి నేతృత్వంలో వైద్య సిబ్బంది కూడా పాపం దినమంతా కష్టపడి ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, మరి ఆయలు కావచ్చు, మరి ఆశా వర్కర్స్ కావచ్చు, ఏఎన్ఎంస్ కావచ్చు, మిగతా అందరు పాపం ఎవరికైతే డ్యూటీ ఇచ్చిండ్రో వారు మరి డేవిడ్ గారి ఆదేశానుసారం మరి పూర్తిస్థాయిలో పనిచేసింది కాబట్టి వారికి ప్రత్యేకంగా బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయాలని, బోధనా సిబ్బందిని నియమించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యను ఢిల్లీలో కలిసి ఈ మేరకు లేఖ అందజేశారు. ఎయిమ్స్లో మరో నెల రోజుల్లో 3వ బ్యాచ్ విద్యార్థులు చేరనున్న నేపథ్యంలో వారి కోసం వసతులను సత్వరమే ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలోని సభ్యుల గౌరవ వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత వేతనాన్ని 30% పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జెడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం 10,000 రూపాయల నుంచి 13,000 రూపాయలకు పెరిగింది. ఎంపీటీసీ, సర్పంచ్ల గౌరవ వేతనం 5,000 రూపాయల నుంచి 6,500 రూపాయలకు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ సమగ్ర అభివృద్దిలో భాగంగా స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ ముందుకు సీఎం కేసీఆర్కు కవిత కృతజ్ఞతలు తెలిపారు. పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవజోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. పంజాబ్ భవిష్యత్తు, సంక్షేమం అజెండాలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. రాజీ పడితే వ్యక్తిత్వం కోల్పోయినట్టేనని సిద్ధు లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ లేఖను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పీసీసీ పదవి చేపట్టిన 2.5 నెలలకే సిద్ధు రాజీనామా చేయడం గమనార్హం. కాగా పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సిద్ధు రాజీనామాపై కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. సిద్ధుకి స్థిరత్వం లేదని తాను ముందే చెప్పానన్నారు. పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రానికి సిద్ధు సరికాదన్నారు. ఇదిలా ఉండగా నవజోత్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సిద్ధుకు సంఘీభావంగా మంత్రులు, ఒక ఎమ్మెల్యే, మరికొందరు నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. ముందుగా మంత్రి రజియా సుల్తానా రాజీనామా చేయగా తర్వాత పీసీసీ కోశాధికారి గుల్జార్ ఇందర్ చాహల్, ప్రధాన కార్యదర్శులు పర్గత్ సింగ్, యోగేందర్ ధింగ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. కాగా పీసీసీ పదవికి సిద్ధు రాజీనామా చేసిన సంగతి తన దృష్టికి రాలేదని పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ వ్యాఖ్యానించారు. మరోవైపు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన సమావేశాలను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా రద్దు చేసుకున్నారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో సిర్పుర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఎన్కౌంటర్కు సంబంధించి సంఘటనా స్థలంలో వివరాలు ఎందుకు సేకరించలేదని జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందంపై సిర్పుర్కర్ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. ఎన్కౌంటర్ జరిగిన చోట మృతదేహాలు పడి ఉన్న తీరు, పోలీసులు ఎక్కడి నుంచి కాల్పులు జరిపారనే విషయాలు సంఘటనా స్థలంలో సేకరించకుండా పోలీసులు చెప్పిన విషయాలు మాత్రమే ఎందుకు నమోదు చేసుకున్నారని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన బృందాన్ని సిర్పుర్కర్ కమిషన్ విచారించింది. ఎన్కౌంటర్ జరిగిన రోజు సంఘటనా స్థలంలో ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి ఉండటంతో అక్కడికి వెళ్లలేకపోయామని బృంద సభ్యులు వివరించారు.
పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని మృతదేహాల పంచనామా కూడా పూర్తి చేశారని బృంద సభ్యులు కమిషన్కు వివరించారు. బుధవారం విచారణకు హాజరు కావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు సిర్పూర్కర్ కమిషన్ సెక్రటరీ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఎన్కౌంటర్ జరిగినప్పుడు సజ్జనార్ సైబరాబాద్ సిపిగా ఉన్న విషయం తెలిసిందే. నిందితుల మృతదేహాలను తీసుకెళ్లిన డ్రైవర్లతో పాటు డాక్టర్లను కూడా కమిషన్ విచారించే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్లోని ఉరీ సెక్టార్లో భారత్ సైన్యం ఓ పాక్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకుంది. మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది. గత కొన్నేళ్లలో ఓ పాక్ ఉగ్రవాది భారత్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా సజీవంగా పట్టుకోవడం ఇదే తొలిసారి. కాగా ఈ ఘటనలో పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని వారాలుగా ఉరీ, రాంపూర్ సెక్టార్లలో పలు చోట్ల నుంచి ఉగ్రవాదులు మన దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సైన్యం వాటిని విఫలం చేసింది. గత వారం రాంపూర్ సెక్టార్లో 3 పాక్ ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే 3 జవాన్లు కూడా గాయపడ్డారు. పాక్ ఉగ్రవాదుల వ్యూహాన్ని చినార్ కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ డిపి పాండే ఇటీవల వెల్లడించారు. గత కొన్నాళ్ల నుంచి పాక్ వైపు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు తగ్గాయని చెప్పారు. ఇదే సమయంలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం కశ్మీర్ లోయలో దాదాపు 70 మంది వరకు పాక్ ఉగ్రవాదులు ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. వీరంతా నేరుగా దాడుల్లో పాల్గొన్నారని పాండే తెలిపారు. స్థానికంగా ఉన్న వారిని దాడుల్లో పాల్గొనేలా చేసి ప్రాణాలు పోగొట్టుకునేలా రెచ్చగొడతారన్నారు. ఎన్కౌంటర్లలో స్థానికులు మరణిస్తే వారి కుటుంబాలు, బంధువులు, మిత్రులు సైన్యానికి వ్యతిరేకంగా మారతారన్నది పాక్ ఉగ్రవాదుల వ్యూహమని వెల్లడించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. బలహీనపడిన గులాబ్ తుఫాను, రాష్ట్ర వ్యాప్తంగా తెరిపినిచ్చిన వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు సమీక్షిస్తున్న మంత్రులు. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల, అమల్లోకి వచ్చిన కోడ్. కరోనా నేపథ్యంలో నామినేషన్ ర్యాలీలు వద్దన్న ఈసీ. పౌష్టికాహారం అందించే 35 రకాల పంటలను ఆవిష్కరించిన ప్రధాని మోదీ. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డ్రోన్ల వినియోగం పెరగాలని సూచన. పిన్నాపురం జల విద్యుత్ ప్రాజెక్టును అడ్డుకోవాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ. పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని లేఖలో స్పష్టీకరణ. పంజాబ్ కాంగ్రెస్ లో కల్లోలం, పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధు రాజీనామా. సిద్ధుది నిలకడలేని వ్యక్తిత్వమన్న అమరీందర్ సింగ్.